నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దూరపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ కాపాడుతుందా అంటే చాలామంది అవుననే చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గతంలో తీసుకున్న నిర్ణయం ఎవరి సేఫ్టీ కోసము అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సేఫ్టీ కోసం తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుందా అంటే అవుననే చెప్తున్నారు. అది ఏమిటి, ఆ విషయం ఏమిటి, ఆయన దూరపు ఆలోచన ఏమిటి అంటే ఇదిగో ఈవిడని మనం చెప్పొచ్చు. ఈవిడని మనం ఏ విధంగా చెప్తాము అంటే ఈవిడ అంటే వైఎస్ భారతి గారు అనమాట. ఎందుకు చెప్తాము అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ప్రత్యర్థి ఎవరయ్యా అంటే కడపకు సంబంధించి ఎవరయ్యా అంటే గంగిరెడ్డి గారు. మరి ఫ్యూచర్లో ఒకవేళ గొడవలు ఉన్నా ఏదైనా ప్రమాదం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగితే ఎవరి వల్ల జరుగుతుంది? గంగిరెడ్డి గారి వల్ల జరుగుతుంది. మరి అటువంటి గంగిరెడ్డి వల్ల జగన్కి ప్రమాదం ఉండకూడదు అంటే ఏం చేయాలి అంటే గంగిరెడ్డి కూతురు అయినటువంటి వైఎస్ భారతి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళకి ప్రత్యర్థులే ఉండరు, వాళ్ళు రిలేటివ్స్ అయిపోతారు. సో ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారే నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు కడపకు సంబంధించి. అప్పుడు ఎటువంటి ప్రత్యర్థులు ఉండరు అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా దూరం ఆలోచించి వివాహం అయితే వీళ్ళిద్దరికి చేయించారు. కానీ ఇప్పుడు మీరు అనొచ్చు అప్పటిది ఇప్పటికి ఎందుకు అని. ఇంకో విషయం, ఇది నా సొంతంగా నేను చెప్తున్న మాట కాదు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఉంది, ప్లే చేద్దామని అనుకున్నాను, కానీ అది వేరే ఛానల్ది కదా, అది ప్లే చేయకూడదు అని అన్నారు. కాకపోతే మీకు డౌట్ కనుక ఉంటే మీరు యూట్యూబ్కి వెళ్ళి బీటెక్ రవి ఒక ప్రముఖ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే నేను చెప్పిందంతా చెప్పారు. జగన్ సేఫ్టీ కోసమే వైఎస్ భారతి గారిని, గంగిరెడ్డి కూతురైనటువంటి భారతి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి వివాహం చేసి వైఎస్ భారతిగా మార్చారు అని. ఎవరి సేఫ్టీ కోసం అయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని చెప్పి చాలామంది అన్నారు. మీకు నేను చెప్పింది నీకు సొంతంగా ఎలా చెప్తావు అనే డౌట్ కనుకొస్తే తప్పకుండా మీరు యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు ఆ వీడియో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అప్పటి విషయం ఇప్పుడు ఎందుకు అని మీరు అనొచ్చు. కాకపోతే ఒక 2 రోజుల క్రితం ఆయన బీటెక్ రవి గారు ఏ ఛానల్ అయితే ఇంటర్వ్యూ ఇచ్చారో అదే ఛానల్లో ఒక ఇష్యూ అనేది రైజ్ అయింది. అదేమిటి అంటే ఈ వైఎస్ భారతి గారు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఏ విధంగా అనేది పక్కన పెడితే రాజకీయ వ్యవహారాల్లోకి రాబోతున్నారు. ప్రజెంట్ ఆవిడ సీక్రెట్గా రాజకీయాలకు సంబంధించిన ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఒక ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా మిగిలిన అంటే మాజీ మంత్రులకు కానీ లేకపోతే నాయకులకు కానీ కాల్ చేసి మాట్లాడుతున్నారు అనేది ఒక ఇష్యూ అయితే బయటకు వచ్చింది. సరే, ఆ ఇష్యూ బయటకు వచ్చింది కదా, ఆ విషయాన్ని కూడా పక్కన పెడదాం. అయితే ఇక్కడ మనం భారతి గారిని ఏ విధంగా హైలైట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భార్యగా రావడం తప్పదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం. ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు భువనేశ్వరమ్మ బయటకు వచ్చారు కదా, భర్త కోసం పాపం జనంలోకి ఎప్పుడు రాని ఆవిడ వచ్చి మాట్లాడి భర్త కోసం పోరాడారు కదా, అది ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నెక్స్ట్ అంటే ఇది రీసెంట్గా జరిగింది, అందరికి ఐడియా ఉంటుందని చెప్పి భువనేశ్వరి గారి ఇష్యూ తీసుకున్నాను. నెక్స్ట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు తల్లి, చెల్లి, భార్య ఈవిడ కూడా వచ్చారు, ప్రచారం చేశారు, జనంలోకి వెళ్ళారు. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు, జగన్ జైల్లో ఉన్నప్పుడు వెళ్ళారు. మొన్న ఎన్నికల్లో కూడా సొంత నియోజకవర్గంలో కూడా ఈవిడ పర్యటించారు, ప్రచారం కూడా చేసుకున్నారు. సొంత నియోజకవర్గం వరకే పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలి అంటే భారతి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలంటే అడ్మినిస్ట్రేషన్లో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మహా తెలివైంది ఈవిడ, చాలా తెలివిగలది. ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే వైఎస్ భారతి గారు అని చెప్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది కష్టాల్లో పడిపోయింది, బాధల్లో ఉంది, నెక్స్ట్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరి ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీని లేవనెత్తేది ఎవరు? నెక్స్ట్ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి సపోజ్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అయితే ఈ మధ్య ఒక ఇష్యూ ఒకటి తెరపైకి వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఎవరు అని. ఆవిడ షర్మిలా గారేమో నా కొడుకు అంటున్నారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ స్కామ్లో గనక అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తారు అని మనం చెప్పట్లా. వెళితే ఒకవేళ అప్పుడు ఏంటి పరిస్థితి అనుకున్న టైంలో ఈవిడ పేరు తెరపైకి వచ్చింది.
నా మాటే శాసనం, నేనున్నా ఇంకా ఇక్కడ, ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉన్నా, నేను మెయింటైన్ చేసుకోగలుగుతా, నేను చూడగలుగుతా. ప్రస్తుతం ఈ బిజినెస్లకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా నేనే చేస్తున్నా, నేనే చూస్తున్నా. అన్నీ చూసుకున్న దాన్ని ఇప్పుడు రాజకీయ వ్యవహారాల్లో కూడా నేను రాలేనా, నేను చూసుకోలేనా అన్నట్టుగా ఆవిడ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. పైగా జిల్లాల వారీగా గ్రౌండ్లో ఏం జరుగుతోంది అనేది నాయకుల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట, నివేదికలు తెప్పించుకుంటున్నారంట. అసలు కూటమి వాళ్ళు ఏ విధంగా జనంలోకి వెళ్తున్నారు, వాళ్ళు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఏంటి అనే దాని మీద ఆవిడ నివేదికలు తెప్పించుకొని కసరత్తు చేస్తున్నారట. అయితే ఇప్పుడు వైఎస్ భారతి గారి పేరు చెప్పంగానే మనకు ముఖ్యంగా గుర్తుకు రావాలి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకు రావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకు రాగానే మనకు నెక్స్ట్ ఎవరు గుర్తుకు రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీ గుర్తుకు రావాలి. సామాన్య కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళాలి అంటే వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలట. గతంలో వీళ్ళెవరు కూడా ఆయన దాకా వెళ్ళనివ్వలేదట. ఇక మనం చూసుకుంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి గల కారణాలు ఏమిటయ్యా అంటే, ఒకటి కోటరీ. నా అనుకునే కోటరీ వాళ్ళు కొంతమంది ఈ రూపంలో ఇట్లా ఉండేవాళ్ళు. ఇంకా వీళ్ళ ముగ్గురే కాదు, ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను ఎగ్జాంపుల్గా వీళ్ళని తీసుకున్నాను. నెక్స్ట్ రెండోది ఏంటి అయ్యా కారణం అంటే, ఈయన ఉన్న కారణాలలో ఎక్కువగా చెప్పుకునేవి ఏంటి అంటే కోటరీ. ఈ కోటరీ ద్వారా గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డికి కానీ భారతి గారికి కానీ వెళ్ళలేదు. ఆ విషయం వాళ్ళు ఏమనుకున్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, ప్రజలు ఓట్లు వేస్తారో అనుకున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ వీళ్ళిద్దరికీ వెళ్ళలేదు. ఎవరి ద్వారా వెళ్ళలేదు? ఈయన చుట్టూ ఉండే కోటరీ ద్వారా వెళ్ళలేదు. ఈవిడ వెనక అంటే ఈవిడ బంధువు అయినటువంటి ఇతని ద్వారా అయినా వెళ్ళాలి కదా, ఇతను కూడా ఆవిడకి ఏం చెప్పలేదు అనేది చాలామంది చెప్తున్న మాట. మరి ఇప్పుడు అయిందేదో అయిపోయింది, ఎలాగో ఓడిపోయాం. ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్సీపీకి జనంలో ఆదరణ లేదు, ప్రజల్లో వైఎస్ఆర్సీపీని మర్చిపోబోతున్నారు అనుకున్న టైంలో ఇప్పుడు ఈవిడి పేరు బయటకు వచ్చింది. మరి గతంలో చేసిన తప్పు ఇది. సో ఆయన ఇప్పుడు నేనేమంటున్నారు, నేను మారిపోయాను, జగన్ 2.0, నేను జగన్ 2.0, నేను మారిపోయా, కార్యకర్తలకి నాయకులకి సమయం ఇస్తా, నేను వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడతా, నేను చేసిన తప్పేంటో నాకు తెలుసు అని ఈయన ఆల్రెడీ ఒప్పుకున్నారు. మరి ఈయన ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు భారతి గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల కూడా, అంటే ఈయన రాజకీయ సలహాదారు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ఈయన సలహాల వల్ల కనీసం ఈయన గెలవాలి కదా, ఓడిపోయారు అంటే ఏంటి, ఇతను ఇచ్చిన సలహాలు ఏమాత్రం పనిచేయలేదు. ప్లస్ గ్రౌండ్లో ఏం జరుగుతుందనే విషయం ఈయన వీళ్ళిద్దరికీ చెప్పలేదు. అంటే 2024 ఎన్నికల్లో ఓటమికి కారణం కూడా సజ్జలే. ఓ పక్క మరి ఇప్పుడు ఈవిడి పేరైతే తెరపైకి వచ్చింది, మరి వెనక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఈవిడిని నడిపిస్తారా నడిపించరా అనేది చాలామంది డౌట్. ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీలోనే వినపడుతున్న మాటలు ఏమిటయ్యా అంటే, ఒకటి ఈవిడి భారతి గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, ముక్కుసూటి మనిషి. మరి రాజకీయాల్లో అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, మనకి ఎప్పటికైనా ప్రమాదమే కదా, ఈ వైఎస్ఆర్సీపీకి ప్రమాదమే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదమే కదా అని కొంతమంది అనుకుంటున్నారు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అసలు ఓటమికి కారణమే ఈయన ఒక్క మాట ఇద్దరు అనలేదు, మిగతా వాళ్ళందరూ మీ వల్లే. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మేము చాలా చేశాము, మేము చేసింది ఎక్కువ, చెప్పుకున్నది తక్కువ అని. మరి ఆ తక్కువను కూడా వీళ్ళు పాపం ప్రచారం చేసుకోలేకపోయారు, చాలా తక్కువ చేసుకున్నారు, చేసింది ఎక్కువ అని ఆయనే ఒప్పుకున్నారు. మరి ఇతన్ని మాత్రం 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా ఇతని పేరు అనేది బయటికి రాలా, కానీ జనంలో మాత్రం అతను ఉన్నారు. అసలు ఓడిపోవడానికి కారణమే ఎవరో అయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. మరి ఇప్పుడు ఈయనేమో ఈవిడి గారి బంధువు, ఈయన కాదని మిగతా వాళ్ళకి ఈవిడ విలువ ఇస్తారా? ఈయన మాట కాదని ఇప్పుడు ఈవిడ దాకా వెళ్ళాలంటే వీళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈవిడ దాకా వెళ్ళాలంటే ఈయన ఉంటారు. మరి ఈయన వీళ్ళందరికీ అవకాశం ఇస్తారా? విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డికి దగ్గరైపోతున్నారన్న ఉద్దేశంతో ఉత్తరాంధ్రకు పంపించేశారు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి కింద పంపించేశారు. ఆనాటి కాలంలో విజయసాయిరెడ్డి గారినే ఈయనకు దూరం చేశారు. మరి ఇటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు భారతి గారు కనుక రాజకీయాల్లోకి వస్తే, ఈ రాజకీయ అంశాల్లో కనుక తలదూర్చితే ఇప్పుడు ఈయన సలహానే తీసుకుంటారు కదా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళెళ్ళి ఆవిడని కలవాలన్నా ఈయన పర్మిషనే కావాలి. ఎటు తిరిగి మరి వీళ్ళు గేమ్ అంతా వైఎస్ఆర్సీపీ గేమ్ అంతా ఎక్కడుందంటే, ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి మధ్యలో ఉంది. కానీ మధ్యలో తెలియని వ్యక్తి ఎవరు అంటే ఈయన, మనకు కనపడని వ్యక్తి ఎవరు అంటే ఈయన. భారతి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి దూరపు చుట్టం అని అన్నారు. అన్ని రకాలుగా వాళ్ళకి నమ్మిన బంటు అని అంటున్నారు. మరి ఇప్పుడు రాజకీయ అంశం బయటకు వచ్చింది కాబట్టి మరి జగన్ చేసిన తప్పే అంటే జగన్ ఏ విధంగా కోటరీ పెట్టుకున్నారో అదే విధంగా భారతి గారు కూడా కోటరీ పెట్టుకుంటారా ఇలాంటి వాళ్ళతో, లేదా ఆవిడ సేమ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూనే మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్తారా అనేది తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే జస్ట్ ఆవిడ రాజకీయ వ్యవహారాల్లో అయితే వెనక నుంచి తెరచాటు నుంచి కథ నడుపుతున్నారు. మరి తెర ముందుకి ఏ రోజైతే వస్తామో అని అనౌన్స్ చేస్తారు అనేది ఇప్పుడు తెరపైకి వచ్చిందనమాట. మరి తెర ముందు తెర వెనక అనే విషయం పక్కన పెడితే ముందు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఏమిటి అనేదే ఇప్పుడు అందరికీ డౌట్. ఇప్పుడు వీళ్ళందరి వల్ల మేము కలవలేకపోయాం, మాకు నష్టం జరిగింది, ఈయన కూడా ఉన్నాడు పాత్ర. ఇప్పుడు ఇదే తను ఇప్పుడు భారతి గారి వెనకాల కూడా ఉంటే మా పరిస్థితి ఏమిటి? భారతి గారు ఇలా కోటరీని ఏర్పాటు చేసుకుంటారా, లేకపోతే కోటరీ బదులు ఒకటే కోటరీ లాగా ఇతన్ని పెట్టుకొని ఇతని కింద ఇంకా కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకొని ఇంకో కోటరీ నడిపిస్తారా ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. అయితే ఆవిడ చెప్పేది అంటే ఆవిడ గురించి చాలామంది వైఎస్ఆర్సీపీలో చెప్పుకునేది ఏమిటి అంటే ముక్కు సూటి మనిషి, ఏదైనా ఫటాఫట్ తేల్చేస్తారు, మహా తెలివిగల ఆవిడ అని చాలా మంది చెప్తున్నారు. సో ఇన్ని తెలివితేటలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూపించి అదేవిధంగా ఇటువంటి కోటరీలకు విలువ లేకుండా సామాన్య కార్యకర్తలకి, ప్రజలకి, అలాగే నాయకులకు వాల్యూ ఇస్తారా లేదు అనేది మనకు తెలియాలంటే మనం కూడా ఆవిడ అనౌన్స్మెంట్ నేను వస్తున్నాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అనే విషయం అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటిది అనేది తెలుస్తుంది. ముందుగా అందరూ ఊహించినట్టుగా ఏదీ జరగదు. కాకపోతే చాలామంది చెప్పుకున్న మాటల్ని నేను మీ ముందుకు తీసుకొచ్చా. సో ఇది ఈనాటి ఎనాలిసిస్. అయితే ఈ ఎనాలిసిస్లో మనం చెప్పుకుంది ఏంటంటే భారతి గారి గొప్పతనం గురించి మాత్రమే మనం చెప్పుకున్నాం. ఆవిడని వక్రీకరిస్తూ ఆవిడ్ని మనం బ్యాడ్గా మాట్లాడుతూ ఎక్కడా చేయలా. సో మనం కూడా ఆవిడ్ని గౌరవించాలి. ఎందుకు అంటే భర్త ఆపదలో ఉన్నప్పుడు ఒక భార్యగా ఆవిడ ముందుకు వచ్చారు కాబట్టి ఒక రకంగా వస్తే మనం కూడా స్వాగతించాలి. ఇది ఈనాటి ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.